నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మంత్ మొత్తం వీళ్ళకి బాగుంటుంది? ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాము. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశివి. ఈ ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో రాహు, చతుర్థం శని వక్రగమనము, సప్తమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, తదుపరి అష్టమంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు. ఇది ఒక 9వ స్థానంలో రవి, కేతు, బుధులు 9వ స్థాన సంచారం, తదుపరి దశమ స్థాన సంచారం బుధుడు, ఏకాదశంలో కుజుడు. ఈ ధనుసు రాశి వారికి ఏకాదశంలో కుజుడు ఉండటం వల్ల ముఖ్యంగా భూ సంబంధమైన లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు ధైర్యంతో కూడుకున్న కార్యక్రమాలు ముందరకు వెళ్తారు. అలానే ఈ యొక్క తృతీయంలో రాహు ఉండటం వల్ల ఏ పని మొదలుపెట్టినా యోగదాయకంగా ఉంటుంది. అలానే శని వక్రగమనంలో ఉన్నా కూడా యోగాన్ని ఇస్తున్నాడు. గురుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మంచి యోగాన్ని పెడుతున్నాడు. ఈ సప్తమ స్థానంలో ఈ యొక్క శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉంటూ తదుపరి యోగాన్ని ఇస్తున్న స్త్రీ మూలకంగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. అలానే దశమ స్థానం 9వ స్థానంలో రవి, కేతువులు సంచారం చేస్తున్నారు. ఈ రవికేతు సంచారం ఏదైతే ఉందో 9వ స్థానంలో కొంతవరకు ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది. అంటే అనుకున్న రీతిలో కొంత సాధనా క్రమంలో మీరు అనుకున్న పనులు కొంతవరకు నిదానంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 10వ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు. బుద్ధి కుశలతో వ్యవహరిస్తూ కార్యదక్షగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కాబట్టి 100% యోగదాయకంగా ఉంది సెప్టెంబర్ మాసంలో. ఈ యోగాన్ని చాలా వరకు అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యోగాన్ని అందుకోండి ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహాలన్నీ ఉండే స్థానంలో ఉన్నాయి యోగదాయకంగా. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహం యోగాన్ని ఇచ్చేటువంటి విధానంగానే ఉన్నాయి. ఒక్క శని ఏమన్నా వక్రగమనంలో ఉన్నాడు కానీ ఆయన యోగాన్ని ఇస్తున్నాడు. మిగతా గ్రహాలని యోగదాయకంగానే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంది. వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. కొద్దిగా కించిత్ వ్యాపారస్తులకైతేనేమో ఆలోచన ధోరణిని పెంచుకోండి. ఏం చేస్తే బాగుంటుందని కొత్త ధోరణిల పంథాలో వెళ్ళండి, ఖచ్చితంగా పనులు జరుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది గోచారం. ఈ గోచారం చాలా బాగుంది. మీ యొక్క జాతకం ఏమన్నా అవరోధాలు ఉన్నాయో అందులో చూసుకోండి. అందులోనే అవరోధాలు ఉంటే కనుక వాటి నుంచి ఏమన్నా మనం చేసుకుంటే బాగుంటుందేమో చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసము, అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది. దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు. అదైన తర్వాత పితృపక్షాదులు, అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి దానమైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా. అలాగే అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా,
అంటార్కిటికా లాంటి దేశాల్లో కనబడుతున్నాయి, సముద్రంలో కనబడుతుంది కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి కొంత మంచి చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలు అనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అని అంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమం బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.